సో ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? దాన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చా? ఎలర్జిక్ రైనైటిస్ అంటే బేసిక్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నోస్ విత్ ఎలర్జెన్స్, దాన్నే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇవాళ మనకు రోజు రోజుకి ఎలర్జెన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అది కెమికల్స్ అనుకోవచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనుకోవచ్చు, మన చుట్టుపక్కల ఇళ్ళ కన్స్ట్రక్షన్లో వచ్చే దుమ్ము ధూళి అనుకోవచ్చు, అలానే మన ఇంట్లో ఉండే దుమ్ము ధూళి అనుకోవచ్చు. అండ్ మన చుట్టుపక్కల కూడా ఇవాళ వ్యర్థ పదార్థాలు ఎక్కువైపోతున్నాయి. ఓల్డెన్ డేస్లో మనకు అసలు వ్యర్థ పదార్థాలే ఉండేవి కాదు, ఇంట్లోనే వండుకునేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రెండోది, ఇవాళ మనం షాప్కి వెళ్ళి తీసుకొచ్చినా కూడా లాట్ ఆఫ్ పార్సిల్స్ ప్లాస్టిక్కి తెస్తున్నాం. అవి ఎక్కడ వేసినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దుమ్ము ధూళి పడుతుంటుంది. సో ఇవాళ మనం చూసినట్లయితే మన ఇంట్లోనూ మన చుట్టుపక్కల కూడా డే బై డే లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. పొల్యూటెంట్స్ ఇండైరెక్ట్లీ ఇస్ ద ఎలర్జన్. వీటి వల్ల ఇవాళ ఎలర్జిక్ రైనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఇన్ ద నోస్ రోజు రోజు పెరిగిపోతుంది అనమాట. చాలామందికి ఏంటంటే అపోహ ఒకటి ఉందండి, ఎలర్జీ వస్తే తగ్గదు అని. ఇవాళ ఎలర్జిక్ రైనైటిస్ నుంచే మెయిన్గా ఎక్కువ ఆస్తమాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక ఎలర్జీ పేషెంట్లో చూసుకుంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు 60 మందిలో 30 మందికి ఆస్తమా ఉంటుంది. ఎలర్జీ నోసు లేకుండా ఆస్తమా ఉండేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. అంటే 80% ఆఫ్ ద ఆస్తమా పీపుల్లో ఖచ్చితంగా నోస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అన్నమాట, ఎలర్జీ. సో ఈ సాధారణంగా ఉండే ఈ ఎలర్జిక్ రైనైటిస్ని మనం చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈజ్ ఇండైరెక్ట్లీ క్యూర్. నీకు ప్రాబ్లం లేకపోతే క్యూర్ కింద లెక్కే. అట్లా అని మళ్ళీ మనం ఎట్టబడితే అట్ట దుమ్ము ధూళికెళ్ళి బ్యాడ్ స్మెల్స్కి వెళ్ళామనుకో, బికాస్ స్నీజింగ్ ఈజ్ ద ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఉండకూడదు. ఇప్పుడు మనం కంపారిటివ్గా ఆలోచించామనుకోండి, కోపం రావడం సహజం, ఉట్టిటి కోపం రావడం మంచిది కాదు. సేమ్ స్నీజింగ్ ఆల్సో ఎక్సెసివ్గా రాకూడదు. ఇట్ షుడ్ కమ్ వెన్ రిక్వైర్. దట్ మీన్స్ ఏదన్నా దుమ్ము ధూళి ముక్కు, లేకపోతే ముక్కంతా దుమ్ము ధూళితోటే నిండిపోయింది. ఐడియల్గా స్నీజింగ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఈజ్ నాట్ గుడ్. దట్ ఈస్ ద వే అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఇవాళ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కనుక 3 రకాలుగా మనం కంట్రోల్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఎలర్జీని ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. రెండోది, ఎలర్జీని ముక్కులో పోతే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గియాలి. మూడోది, బై ఛాన్స్ ముక్కులో పోయి బాడీని ఇన్ఫ్లమేషన్ చేసిన మనకు ఆ బాడీ మీద ఎలర్జీ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. ఫస్ట్ది ఏంది, ఎలర్జీని ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం దుమ్ము ధూళికి వాట్ ఎవర్ ద థింగ్స్, అవాయిడబుల్ థింగ్స్ దూరంగా ఉండాలి. అలానే ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. అలానే వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కూడా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రాణాయామం ఈజ్ ద గుడ్ ఫర్ నేసల్ హైజీన్, అంటే ముక్కును శుభ్రంగా ఉంచుకోవటానికి అది మంచిది. సో ఎప్పుడు కూడా మనం దుమ్ము ధూళికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మంచి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మ్యూకస్ సెక్రెషన్స్ పోతే దుమ్ము ఎఫెక్ట్ తగ్గిద్ది. ఇంకా బెటర్ ఏంటంటే మనం ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది దుమ్ము ధూళి, లేదా మన ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి క్లియర్ చేయాలి, ఆవిరి పట్టుకోండి. ముందు ఆవిరి పట్టుకుంటే ముక్కులో ప్యాసెస్ క్లియర్ అయిపోతే దానివల్ల ఆ ముక్కులో డస్ట్ పార్టికల్స్, ఎలర్జెన్స్ డిపాజిట్ కాకుండా ఉంటాయి. అలానే పని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణాయామం చేసుకొని ఆవిరి పట్టుకోండి. యూజువల్గా ముందు తర్వాత మనం చేస్తే ఆ ఎలర్జెన్స్ని చాలా వాటికి రిమూవ్ చేయొచ్చు. సో ఒకటి ఏంటంటే అవాయిడ్ చేయటం, రెండోది ప్రికాషన్స్ తీసుకోవడం, నేసల్ హైజీన్. రెండోది, సరే ఎలర్జీని వచ్చిన తర్వాత మన ముక్కు హైపర్ సెన్సిటివ్ అనుకోండి, మ్యూకోజా, ఆ మ్యూకోజాని డీసెన్సిటైజ్ చేస్తూ ఉంటాం. బేసిక్గా మనకు ముక్కులో ఎక్కడ ఇన్ఫీరియర్ టర్బినేట్ మీద దీని ఎఫెక్ట్ పడుద్ది. ఏ ఎలర్జీని పోయినా ఆ ఎలర్జీ ముక్కులోంచి పోయేటప్పుడు ఇన్ఫీరియర్ టర్బినేట్కి వెళ్ళి పోస్ట్ నేసల్ మ్యూకోజా అంటాం, దాని మీద ఉండి మన స్నీజింగ్, ముక్కులమ్మటి కారటం జరుగుతుంది. ఎవరికైతే ఎక్సెసివ్గా ఎలర్జీని ఎఫెక్ట్ ఉండి తుమ్ములు వస్తాయి, ముక్కు మూసి ముక్కులమ్మటి, వాళ్ళకి ఇప్పుడు ఆ ఇన్ఫీరియర్ టర్బినోప్లాస్టీ, అబ్లేషన్ ఆఫ్ ద పోస్ట్ నేసల్ మ్యూకోజా చేసినట్లయితే ఈ ఎలర్జీని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఒకటి ప్రివెన్షను, రెండోది దాని ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయటం, మూడోది ఎవరికైతే బాగా తుమ్ములు వస్తుంటాయి, చిన్న దానికి కూడా ముక్కులమ్మటి కారుతుంటుంది, మూసు తుమ్ములు వస్తాయంటే వాళ్ళకి మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకొని ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్లో దేనికైతే ఎలర్జీ ఎక్కువ ఉంటుందో, సాధారణంగా ఏంది దుమ్ము ధూళికి ఉంటుంది. రెండోది, ఎవరికన్నా పెట్స్ ఉంటాయి, వాళ్ళు పెట్స్ని అవాయిడ్ చేయలేరు, డాగ్ కావచ్చు, క్యాట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రెండింటికి మనం ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే, దేనికైతే ఎలర్జీ ఉంటుందో దానికి ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓవరాల్ బాడీ కూడా రెస్పాండ్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి పేషెంట్కి మనం ఎలర్జీని క్యూర్ చేయొచ్చు, ఎలర్జీని కంట్రోల్ చేయొచ్చు.
వాళ్ళు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ట్రీట్మెంట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకున్న అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎలర్జీ అనేది కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. సో సమ్మర్స్ అండ్ ముక్కులోంచి రక్తం కారడం చాలా కామన్గా చూస్తుంటాం. చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో, వీళ్ళు అని ప్రత్యేకంగా ఏం లేదు, అందరిలో ఉంటుంది. సో ఎందుకు అసలు ఆ రెండింటికి సంబంధం ఏంటి? సమ్మర్లోనే యూజువల్గా ఏమవుతుందంటే మనకి ముక్కు ఫ్రంట్ భాగం ఉంటుంది, అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నేసల్ సెప్టమ్. దాంట్లో లిటిల్స్ ఏరియా ఉంటుంది కొంచెం. ఓకే. ఆ లిటిల్స్ ఏరియా ఏంటంటే హైలీ వాస్కులరైజ్డ్ ఏరియా. హైలీ వాస్కులరైజ్డ్, అది కూడా ఆర్టీరియర్ బ్లడ్ సప్లై ఓకే బేసిక్గా. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ ముక్కు ఫ్రంట్ భాగంలో ఏమాత్రం మ్యూకోజా డ్యామేజ్ అయినా డ్యూ టు దెబ్బ తగలటం వల్ల కావచ్చు, గిల్లటం వల్ల అయినా కావచ్చు, లేదా ఎండిపోయి పక్కు బయటికి రావటం వల్ల అయినా కావచ్చు, అది ఇమీడియట్గా సివియర్గా బ్లీడ్ వస్తుంది. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎమ్మటే ఆగిపోయిద్ది కూడా. ఈ సమ్మర్లో ఎందుకు వస్తుందంటే, సమ్మర్లో ఏంటంటే డ్రై హాట్ వెదర్. ఈ డ్రై హాట్ ఎయిర్ మనం ముక్కులో పోయేటప్పుడు ముక్కు మ్యూకోజాని డ్రై చేస్తుంది. డ్రై అయినప్పుడు అక్కడ పక్కులు ఫామ్ అవుతాయి. పక్కులు ఫామ్ అయినప్పుడు మనకు దురద వస్తుంది. దురద వచ్చినప్పుడు పిల్లలు అయితే సాధారణంగా, పిల్లలు ఏమైనా పెద్దోళ్ళు అయినా కూడా గిల్లటానికి ట్రై చేస్తారు. ఈ గిల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క కింద, ఇప్పుడు మన చేతి మీద గిల్లిన తర్వాత దాని కింద బ్లడ్ వెజల్స్ ఉన్నట్టే దాని కింద ఉన్న ఈ హైలీ వాస్కులర్ ఏరియా నుంచి మనకు బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని లిటిల్స్ ఏరియా బ్లీడ్ అంటాం. ఓకే. పిల్లల్లో ఏంటి బేసిక్గా ప్రాబ్లం, వాడికి బ్లడ్ రాగానే వాడు ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవుతాడు, టెన్షన్ తోటి బీపీ పెరిగితే ఇంకా బ్లీడింగ్ ఎక్కువైంది. ఎల్డర్ పీపుల్లో ప్రాబ్లం ఏంటంటే మనకి వెజల్స్ ఫైబ్రోజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన బ్లడ్ వెజల్లో మీడియా ఉంటుంది. ఆ మీడియా అనేది మజిల్ని రీప్లేస్ చేసి ఫైబ్రోస్ అవుతుంది మనకి ఏజ్ పెరిగే కొద్దీ. యంగ్ పీపుల్ అనుకోండి మజిల్ ఉంటుంది, మజిల్ ఇమీడియట్గా కంట్రాక్ట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్లో కంట్రాక్ట్ కాకపోవటం వలన ఆ బ్లీడ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట. సో యూజువల్గా దానివల్ల ఈ సమ్మర్ డ్రై హాట్ వెదర్, ఎస్పెషల్లీ ఇప్పుడు మన గ్రీనరీ కూడా పెద్ద లేదు, ఎక్కువ అర్బన్ ఏరియాస్లో. సో మనం హాట్ వెదరే ఉంటుంది, అది డ్రైగానే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రంట్ భాగంలో ఉన్న బ్లడ్ వెజల్స్ అవన్నీ రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఇష్యూ. ఒకటేంటంటే ఎవరైతే ఈ బ్లీడింగ్ వస్తుందో సమ్మర్లో, వాళ్ళు అరగంటకి గంటకు ఒకసారి ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉంటే ముక్కు ఎండిపోకుండా ఉంటుంది, ఆ బ్లీడింగ్ కూడా రాకుండా ఉంటుంది. పిల్లలకు కూడా ఎవరికైనా అలా బ్లీడింగ్ వచ్చే వాళ్ళకి చెప్తాను, ఇంటర్వెల్లో ముక్కులో నీళ్లు కొట్టుకో, వెట్ట చేసుకుంటా ఉండు, నోస్ మ్యూకోజా అని. అందుకని ఓల్డెన్ డేస్లో మనం చూసినా కూడా ఎవరన్నా బయటకు వెళ్ళి రాంగులన్నారే ముఖం మీద నీళ్లు కొట్టుకోరా అంటారు. ముఖం మీద నీళ్లు కొట్టుకోమంటే ఇండైరెక్ట్గా ఏంటంటే స్కిన్ హైడ్రేట్ కావడానికి ముక్కులో కూడా హైడ్రేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఎండిపోయి లోపలికి రాంగలోనే అది మ్యూకోజాని వెట్ చేయటం. సో ఆ విధంగా ఏమవుతుందంటే పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా కూడా డ్రై హాట్ వెదర్ సమ్మర్లో ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉంటే మనకు ఆ ముక్కులోంచి బ్లడ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలానే ఎవరికన్నా ఏదన్నా ప్రామినెంట్ బ్లడ్ వెజల్స్ ఉంటుంది, దాన్ని టెలియాంజియోటెటిక్ వెజల్స్ అంటాం, అది తక్కువ మందిలో ఉంటాయి. అలాంటి వాళ్ళకి మటుకు ఆ బ్లడ్ వెజల్స్ని మనం లేజర్ తోటో, ఎలక్ట్రిక్ కాటరీ తోటో, కెమికల్ తోటో, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీని బట్టి మనం దాన్ని కాటరైజ్ చేసుకున్నామంటే ఆ బ్లీడింగ్ కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి క్వశ్చన్స్ చేద్దాం మనం. ఇస్ ఇట్ ట్రూ our nose remembers thousands of different scents? Yes. What are some of the most unusual objects you have had to remove from a patient's ear or nose? యూజువల్గా సాధారణంగా ఏంటంటే ఇయర్లో ఒక్కోసారి ఏమైందంటే మన డైమండ్ లాంటి చిన్న వెరీ షార్పీ ఉంటాయి పిల్లలు, స్టోన్ లాంటి, అది పోయి ఇయర్ డ్రమ్ మీద పడిద్ది అనమాట చెవులో పెట్టుకున్నప్పుడు. అవి కొంచెం డిఫికల్ట్ రిమూవ్. అదేంటంటే మనం రిమూవ్ చేసేటప్పుడు ఇయర్ డ్రమ్కి దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. రెండోది ముక్కులోకి వచ్చేందంటే ఒక్కొక్కసారి చాలా చిన్న ఫారెన్ బాడీస్ ఉంటాయి, బియ్యపు గింజలు లాంటివి, అవి పోయి ముక్కులో ఉన్న ఆ మిడిల్ మియేటస్ ఏరియాలో అక్కడ ఇరుక్కుంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ఆబ్జెక్టులు ఈజీ రిమూవ్ చేయడం, అలాంటి డిఫికల్ట్ రిమూవ్ చేయటం ఖచ్చితంగా మనం మిస్ కాకుండా వాటిని రిమూవ్ చేయాలి. Can stress really make us produce more earwax or it's that a myth? It is myth. So thank you so much మాకు ఇంత అవేర్నెస్ ఇచ్చినందుకు. Thank you, ma'am.